సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఏమో వేసింది, నాకు అసలు పొద్దు నుంచి కషాయం చేసేసా అని చెప్పి ఇప్పుడైతే వేస్తుంది. సో ఇప్పుడు నేను ఊకే దగ్గుతున్నా అని చెప్పి కషాయం అయితే వేస్తుంది నాకు. ఎందుకంటే నిన్న మొన్న కొంచెం స్వీట్స్ అయితే ఎక్కువ తిన్నాను అనమాట, కచ్చకాయ భక్ష్యము స్వీట్స్ అట్లా ఎక్కువ తిన్నాను. అందుకని చెప్పి నాకు చాలా దగ్గు అయితే వచ్చింది. చాలా అంటే చాలా కాదు, దగ్గినప్పుడు చాలా దగ్గు వస్తుంది, కానీ దగ్గకపోతే అసలు దగ్గు వస్తలేదు. అందుకని చెప్పి మా మమ్మీ నాకైతే కషాయం చేసిస్తుంది. సో కషాయం ఎందుకు ఇంత చిన్న దాంట్లో వేస్తుందో నాకైతే అర్థం అయితే లేదు. సో మా మమ్మీ గిన్నెలో ఓపిక లేనట్టుంది, అందుకని చెప్పి మా మమ్మీ ఉన్నదంటే చిన్న దాంట్లో వేసేస్తుంది, నాకు ఒక్కదానికే ఆగదా అని చెప్పి. సో మా తమ్ముడికి కూడా కావాలంట, సో వానికి కూడా ఇస్తుంది కొంచెము. సో ఎందుకో మా మమ్మీ మధ్యలో నా మీద కొంచెం ప్రేమ చూపిస్తుంది, నాకు కషాయం చూపిస్తుంది. అవును చేసి ఇచ్చిన వాని ప్రేమ లేకుండా కదా. సో ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే మా పేపర్ చూపిస్తున్నాడు. మా మమ్మీ ఇంకా కషాయం అయితే వేస్తుంది, ఎందుకో మన నాకు కూడా తెలుస్తలేదు, నా మీద ప్రేమను అయితే పొంగిపోతున్నాయి అన్నా కదా. మంచి మాటలే కదా, నేను ఎందుకు అన్నది, నేను ఏమన్నా నేను మమ్మీ ప్రేమ చూపిస్తున్నావు అనే కదా అన్నా. సో దాంట్లో కొంచెం బెల్లం కూడా వేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది అయితే బయట బెల్లము, షాప్ బెల్లము. ఎందుకంటే మేము న్యాచురల్ తెచ్చుకున్నది అయితే నిన్ననే అయిపోయింది మొత్తము, ఎందుకంటే అది మొత్తం చిక్కీలు చేసుకొని అయితేనే అయిపోగొట్టేసినాము. పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ అయితే స్వీట్స్ లడ్డు చేసుకుని ఆ బెల్లం మొత్తం అయిపోగొట్టేసినాము. ఇప్పుడు తెచ్చుకోవాలి మళ్ళీ న్యాచురల్ బెల్లం అయితే. సో ఫ్రెండ్స్ కషాయం అయితే అయ్యింది. సో నేనైతే బయటికి వచ్చి తాగుతున్నాను కదా, నేను ఎట్లా పోసుకున్నాను అంటే నాకు ఒక ఛాయ్ తాగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో నేను ఎప్పుడు ఛాయ్ కూడా తాగలేదు అండ్ నేను ఛాయ్ తాగాను. సో మీరు ఎవరైనా ఛాయ్ తాగితే నాకైతే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. సో నేనైతే చిన్న ఉన్నప్పటి నుంచి ఛాయ్ అయితే తాగలేను. సో మా మమ్మీ కూడా బంద్ చేసింది ఛాయ్, మీకు తెలుసు అనుకుంటా. సో కప్పు కింద పడుతుందేమో అనుకుని నేను చాలా జాగ్రత్తగా చూసి అయితే మాట్లాడుతున్నాను. సో మా మమ్మీ చూడండి ఎంత సీరియస్ చూస్తుందో, నవ్వుతుంది. సో నేను సాయంత్రం అయింది ఫ్రెండ్స్, సో కషాయం అయితే తాగుతున్నాను. ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఒక స్నాక్స్ అయితే వేస్తుంది, అది ఏంటిదంటే పల్లీలు అయితే కాలుస్తుంది. సో పల్లీలు అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. సో ఒకసారి నేను చూపిస్తాను కదా వీడియో, సో ఇది ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇట్లా పెంకు మీద ఆయిల్ అయితే వేసుకొని కొన్ని పల్లీలు వేసుకొని అయితే ఇట్లా బాగా పచ్చి అంతా పోయి బాగా ఒట్టిగానైతే కాల్చాలి. సో మా మమ్మీ అయితే కాలుస్తుంది అండ్ కాల్చినాక ఏం చేయాలో చెప్తా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇట్లా పల్లీలు వేయించిన తర్వాత అయితే కొంచెం మళ్ళీ నూనె పోసుకొని ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇట్లా వేసేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం అయితే ఫ్రై చేయాలి కొంచెము. సో మళ్ళీ మాడకూడదు, కొంచెం పచ్చిగానే ఉండొచ్చు. సో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే పల్లీలకు వేసేస్తుంది మా మమ్మీ ఉల్లిగడ్డలను అయితే. ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ వేసిన తర్వాతనైతే దీంట్లో కారం పొడి అయితే వేసుకోవాలి, కొంచెం కారం పొడి ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కారం పొడి ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇదేమంటారు పల్లీలతోనైతే ఇట్లా ఒక చిన్న స్నాక్స్ లాగా. సో ఇది మా డాడీకి అయితే ఇష్టం, అందుకని చెప్పి మా డాడీ వచ్చేటప్పుడు పల్లీలు అయితే తెచ్చుకొని ఇట్లా చేసుకుంటున్నాడు, అంటే చేసుకుంటలేడు చేయించుకున్నాడు. సో మాకు కూడా తెలియదు ఇట్లా వేసారని, మా డాడీ చెప్పిండు ఇట్లా తినాలి ఇట్లా బాగుంటుంది అని చెప్పి. అందుకని చెప్పి మళ్ళీ తినాలనిపించి చేసింది మా మమ్మీ. సో మొన్ననైతే మా మమ్మీ చాలా ఎక్కువనైతే వేసిండు, అసలు మస్తు వేసిండే. సో ఆ రోజు టేస్ట్ అయితే సరిగా రాలేదు, కానీ ఈరోజు కొన్ని వేసింది, కానీ ఈరోజు టేస్ట్ ఎక్కువ వస్తుందేమో అనుకొని నాకు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి పల్లీలు బాగా కాలలే, సో ఈసారి అయితే బాగా కాలినాయి. సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇది అండ్ బ్లాగ్ ఈరోజు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు చెప్తున్నాను కానీ ఎవరు లైక్ అయితే చేసలేరు. ప్లీజ్ ఈసారైనా ఖచ్చితంగా చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ కంప్లీట్గా చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో అప్పటి వరకు అయితే బాయ్ ఫ్రెండ్స్.